కన్ ఈరోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఒక ఆస్పిరెంట్ తీసుకొని చేస్తున్నాండి. గోరువెచ్చని పాలను పెరుగుగా మార్చడంలో కీలక పాత్ర పోషించే సూక్ష్మజీవి ఏది? లాక్టోబాసిల్లస్ అండి. మూడోది కరెక్ట్ ఆన్సర్ అండి. చక్కెరను ఈస్ట్ల సాయంతో ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమని పిలుస్తారు? కిణ్వనం. ఇది కూడా మూడోది రైట్ అండి. భూమిపై ఉన్న ప్రాణవాయువులో సగభాగాన్ని ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఏవి? సూక్ష్మశివులు అండి. మైక్రో ఆల్గే అండి. ఒక జీవశాస్త్ర విద్యార్థి తన ప్రయోగశాలలో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తున్నాడు. అనుకోకుండా ఒక పెట్రిష్లో కొంత బూజు శిలీంధ్రం పెరిగింది. ఆ బూజు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బ్యాక్టీరియా అసలు పెరగడం లేదని అతను గమనించాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పరిశీలన ఆధారంగా ఆ విద్యార్థి గమనించిన మార్పు కారణం ఏంటి? సేమ్ అండి. ఆ శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదల నిర్వహించే ఒక ప్రత్యేక పదార్థం పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు అర్థం చేసుకోవడానికి ఇచ్చానండి. ఈజీ ఆన్సరే. క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో సరైన వాటిని గుర్తించండి. కొద్దిగా మీరు దీన్ని అర్థం చేసుకోరాయండి. డిప్తీరియా, గోరింత దగ్గు మరియు ధనుర్వాతం బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తాయి. ఇవి కలుషిత నీరు, ఆహారం మరియు ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతాయి. వీటి నివారణకు DPT టీకా వేస్తారు. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి. కలరా మరియు టైఫాయిడ్ వంటి వ్యాధులు కలుషిత నీరు, ఆహారం మరియు ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందాయండి. ఏంటి అండి? ఈగ ద్వారా వ్యాప్తి చెందుతాయండి. రెండోది కరెక్ట్ అండి. రెండోది తప్పు కాబట్టి 1, 3, 4 రైట్ అండి. సి కరెక్ట్ ఆన్సర్ అండి. నిశ్చితం. యాంటీబయాటిక్స్ కేవలం అర్హత కలిగిన డాక్టర్ సూచన మోతాదులో మాత్రమే వాడాలి. కారణం, యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడడం వల్ల మన జీర్ణ వ్యవస్థలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా నశించకపోవచ్చు. రెండు కరెక్టేనండి. మళ్ళీ సరైన వివరణ అండి. మూడోది కరెక్ట్ ఆన్సర్ అండి. టీకాలు మరియు ప్రతిరక్షకాలకు సంబంధించి కింది వాటిలో తప్పేంటి? శరీరంలోకి ప్రవహించిన వెంటనే ముందుగానే తయారైన ప్రతిరక్షకాలను తప్పేంటి కాబట్టి ప్రతిరక్షణలు అందించి శరీర రోగనిరోధక వ్యవస్థను పాత్రను పూర్తిగా తొలగిస్తాయి. ఎందుకు తొలగించేయండి? ఫస్ట్దే తప్పండి. మిగతా 3 రైట్ అండి. ఇలాంటి ఎల్లాప్రేగడ సుబ్బారావు మరియు జోసెఫ్ సాకు సంబంధించి సమాచారం ప్రకారం కింది వాటిలో నిజమేది? ఆల్బర్ట్ సాబిన్ 1957లో పోలియో చుక్కల మందును కనుగొన్నారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. నెక్స్ట్, ఎల్లాప్రేగడ సుబ్బారావు ఆరియోమైసిన్ అనే యాంటీబయాటిక్ కనుక్కున్నారు. ఈ రెండు కరెక్టేనండి. జోసెఫ్ సాక్ తన పోలియో టీకాపై పేటెంట్ హక్కుల కోసం ప్రయత్నించలేండి. మూడోది తప్పండి. జోసెఫ్ సాక్ 1952లో పోలియో టీకాను కనుక్కున్నారు. మీకు చిన్న విషయం చెప్పానండి. సాక్ 2 అక్షరాలు ఉన్నాయి టీకా, సాబిన్ 3 అక్షరాలు ఉన్నాయి పోలియో చుక్కలు. సాబిన్ 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి చుక్కలు, సాకు 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి టీకా. ఇది గుర్తుపెట్టుకోరి, ఈజీగా ఆన్సర్ చేస్తారండి. ఇది మసూచి వ్యాధికి టీకాను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్ అండి. అది ఒక కథలాగా ఉందండి, చదువుకోండి. 10ది, వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. వాకా అంటే ఏంటండి? ఆవు. ఎందుకు వచ్చింది వాకా? ఎడ్వర్డ్ జెన్నర్ ప్రయోగం వల్ల ఆవు మీద ప్రయోగం చేసే కాబట్టి కౌపాక్స్ వల్ల వాకాను కనుక్కున్నారు అండి. నత్రజని స్థాపన మరియు నీలసారంకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది? వాతావరణంలో గాలిలోని సుమారు 78% నత్రజని వాయువుగా ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. రైజోబియం వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని సమ్మేళన రూపంలోకి మారుస్తాయి. ఇది కరెక్ట్ అండి. మొక్కలు వాతావరణంలోని నత్రజనిని నేరుగా గ్రహించడండి. మెరుపుల వల్ల కానీ రైజోబియం బ్యాక్టీరియా వల్ల కానీ నత్రజనిని గ్రహిస్తాయండి. నీళ్ళలో నిల్వ చేసిన తర్వాత అప్పుడు మొక్కలు గ్రహిస్తాయండి. నీళ్ళలోని బ్యాక్టీరియా శిలీంధ్రాలు వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి నేలని సారాన్ని పెంచుతాయి. ఈ 3 రైట్ అండి. ఇది ఒకటి తప్పండి. మూడోది తప్పండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. రైజోబియం బ్యాక్టీరియా లెగ్యూమినస్ మొక్కల వేరుబడుపుల్లో నివసిస్తుంది. బ్యాక్టీరియా మొక్కలకు నత్రజని అందిస్తుంది. ఈ సంబంధాన్ని సహజీవనం అంటారు. బీటీ అనగా బాసిల్లస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా, వైరస్ కాదండి. ఇది తప్పండి. బీటీ విడుదల చేసే విషపదార్థాలు మొక్కలపై పెరిగి క్రిములను చంపేస్తుంది. సరైన వాక్యాలు 3 తప్ప, మిగతా కరెక్ట్ అండి. 1, 2, 4 రైట్ అండి. క్రింది మొక్కల వ్యాధులను మరియు వాటి వ్యాపించే విధాలను AB జాబితాలో సరైన రీతిలో జతపరచాలి. తెగులు గాలి మొలకల ద్వారా వస్తుంది. చిన్న క్లూ అండి. ఎర్ర కుళ్ళు తెగులు మొలకలు, ఇది గుర్తుపెట్టుకుంటారండి. వేరుశనగ టిక్కా తెగులు గాలి విత్తనాల ద్వారా వస్తుంది. టిక్కా అంటే గది.
ఈ టిక్కాలో ఉన్నారంటాం. 2 గదులు అంటాం, 2 టిక్కాలో ఉన్నారంటాం. అట్లాగానే టిక్కా అంటే గది అంటే గాలి. 2 టిక్కాలు వేరియేషన్లకు 2 టిక్కాలు ఉంటాయి కదండి, ఎక్కువ శాతం అన్నిటికీ ఉండేయండి. 2 టిక్కాల్లో 2 విత్తనాలు ఉంటాయి కదండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోర్రి. ఈజీగా చేయవచ్చు. వెరీ గుడ్ అండి, వీళ్ళు బాగా చేశారు ఆన్సర్. అంటువ్యాధుల వ్యాప్తికి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? సారీ అండి, ఇది నేను చిన్న పొరపాటు చేశాను, ముందే చెప్తున్నాను. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగిందండి ఇందులో. నేను సరైన వాక్యం ఇచ్చానండి. నేను ఏం చేశానంటే 1 2 3 4 ఇచ్చేసి ఆప్షన్లో ఏవి ఒక వాక్యం రైటా, రెండో వాక్యం రైటా, మూడు అట్లా ప్రిపేర్ చేసుకున్నానండి. కానీ ఈ గూగుల్ ఫామ్లో నేను రాసుకున్న నోట్స్ను, టైప్ చేసిన నోట్స్ను పేస్ట్ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ అండి ఇది. నేను సరి చేసే ముందు రాసిన వాళ్ళందరికీ కొద్దిగా ఇది నేను రిజల్ట్ రిలీజ్ చేస్తా కానీ అందులో మార్కు యాడ్ కాకపోవచ్చు అండి. చూద్దామండి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు గాలిలో వ్యాపించి ఇతరులకు జలుబును సోకుతాయండి. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆడ ఎనర్జీ వల్ల మలేరియా వ్యాధి కలుగుతుందండి. కలిసి నీరు తాగడం వల్ల కలర వ్యాధి వస్తుందండి. ఆహారాన్ని మూత ఉంచడం ఫలితం అంటే ఉంచకపోతేనే ఈగలు వాలి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తి చెందుతాయి. అంటే సరికాని వాక్యం ఇవ్వాల్సింది పోయి సరైన వాక్యాలను ఈ 4 ఏవి కరెక్టు అని ఆప్షన్లో 1 2 3 అట్లా ఇవ్వకుండా చేసిన పొరపాటు. ఇది నా మిస్టేకే. అంటే మిస్టేక్ ఏంటంటే నేను రాసుకున్నాను కానీ గూగుల్ టైప్ చేశాను, గూగుల్ ఫామ్లో అప్లోడ్ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ అండి ఇది. సారీ అండి. మార్నింగ్ రాసిన వాళ్ళకి ఎడిట్ చేసుకోకపోతే ఈ మార్క్ యాడ్ కాకపోవచ్చు అండి. సో ఈ కరెక్ట్ మీరు ఇదే ఆన్సర్ కరెక్ట్ పెడితే కరెక్ట్ అవుతా అండి. దీన్ని మీకు వచ్చి నేను రిలీజ్ చేసిన స్కోర్లో ఈ మార్కుని యాడ్ చేసుకోగలరు, దయచేసి గమనించగలరు. క్రింది వ్యాధులను మరియు వారి టీకాలను జతపరచండి. క్షయ అంటే బీసీజీ అంటే కన్ఫామ్, తట్ అంటే ఎంఎంఆర్, ధనుర్వాతము గోరింద దగ్గు ధనుర్వాతము, ట్రిపుల్ యాంటీజెన్, పోలియో ఓపీ ఓరల్. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. క్రింది వ్యాధులను మరియు వాటి కారణమైన సూచనలను శాస్త్రీయ నామాలను సరైన రీతిలో జతపరిచి ఎంపిక చేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి. సిట్రస్ కాంకర్, జాంతోమోనాస్ సిట్రి తెలుసండి. చెరుకు ఎర్ర కులతురు, కొలెట్రోట్రైకం పాల్కేటం అండి. వేరుశనగ టిక్క తెలుగు, సెర్కోస్పొర అరకిడికోల అండి. వరి కాటుక తెలుగు, సెఫిలోతీకా సోటి అండి. ఈ బట్టి పట్టండి, బట్టి పడితేనే మీకు వస్తాయండి. వాటిలో శాస్త్రనామాలను దాదాపు బట్టి పట్టాల్సిందేనండి. క్రింది జంతు వ్యాధులను మరియు వాటి సోకే జీవులను జతపరచండి. ఆంథ్రాక్స్ చేపలు రొయ్యలు కాదండి, కుక్కలు కానీ గొర్రెలు మేకలండి. గాలికుంటు వ్యాధి పాడి పశువులండి. మొప్పలు కుళ్ళు చేపలు రొయ్యలండి. రాబిస్ వ్యాధి కుక్కలండి. అంటే 1C 2D 3A 4B అండి. ప్యాచరైజేషన్ పద్ధతిలో పాలను ఎంత ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు? ఇది కూడా నేను తప్పించానండి. యాక్చువల్గా నాతో ఉన్న బుక్ ఓల్డ్ బుక్ అండి. నేను ఆన్లైన్లో సారీ అండి, ఎనీవే నేను తప్పు చేశానండి. 70 degrees 15 to 30 seconds అని ఓల్డ్ సిలబస్లో ఉందండి. నేను దాని ప్రకారం ఇచ్చాను. నేను మార్చేంత వరకు ఉన్న వారికి నేను తర్వాత మార్చానండి. ఈ మార్క్ కూడా వారికి యాడ్ కాదండి. సో వాళ్ళు 20 questions రైట్ పెడితే వాళ్ళకి 18 marks వస్తాయండి. ఎడిట్ చేసుకుంటే మాత్రం 80 ఆప్షన్ ఇచ్చానండి వాళ్ళకి. ఇప్పుడు కూడా నేను 80 ఆప్షన్ క్లోజ్ చేయలేదు. వాళ్ళకు మాత్రం 18 marks వస్తాయండి. 20 marks కవర్ అవుతాయండి కరెక్ట్ పెడితే అన్ని. శస్త్రచికిత్స సామాగ్రిని ఇన్ఫెక్షన్ సోకకుండా స్టెరిలైజ్ చేయడానికి ఎంతసేపు ఎడిట్ చేస్తారు? 30 నిమిషాలండి. రొనాల్డ్ లాస్ పరిశోధనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు ఎన్ని సరైనవి? నేను కావాలని అన్ని సరైన ఇచ్చానండి, ఎందుకంటే ప్రతి బిట్టు మీరు నేర్చుకుంటారని. ఎన్ని వాక్యాలు సరైనవి, ఏ వాక్యం సరైనదని కాదండి, ఎన్ని వాక్యాలు. 1981 నుండి 1997 వరకు 16 ఏళ్ళు ఇండియాలో పరిశీలన చేశారు. 1987లోనే అతను ప్లాస్మోడియం ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని కనుక్కున్నాడండి. 1902లో నోబెల్ బహుమతి వచ్చింది, కరెక్టే అండి. మలేరియా వ్యాప్తికి మొదట క్యూలెక్స్ దోమల కారణాన్ని భయించి ప్రయోగాలు చేశాడు వ్యక్తి
అంటే మలేరియా వ్యాధి సోకిన వ్యక్తిని దోమలతో కుట్టించి ఆరోగ్యవంతునికి దోమలతో కుట్టించినప్పుడు అతనికి మలేరియా వ్యాధి రాలే. అతడు ఆ కుట్టించిన దోమ ఏంటంటే క్యూలెక్స్ దోమ వల్ల అందుకే రాలే అండి. ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకున్నాడు. ఎందుకంటే ఆ రోజే ప్లాస్మోడియా కారకం అని కనుక్కున్నాడండి. హుస్సేన్ ఖాన్ రోగపై మచ్చల రెక్కల దోమలతో ప్రయోగాలు చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. హుస్సేన్ ఖాన్ కరెక్ట్ అండి. మలేరియా పరాన్నజీవి దోమ ఉదరంలో 12 మైక్రాన్ల పరిమాణం ఉంటుందని ఆగస్టు 20న గుర్తించాడండి. ఆ రోజు నుంచి ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారండి. ఓకే అండి, అందరు కరెక్ట్ రాశారు.